లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మామిడాలపల్లి గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా 10 మంది బరిలో ఉన్నారు. 10 మందిలో దరిపల్లి సారయ్య గారు పోటీ చేస్తున్నారు. ఆయన యాక్చువల్లీ వికలాంగుడు. ధైర్యంతో ఖచ్చితంగా కొట్లాడి నేను సర్పంచ్ కావాలని చెప్పేసి ఆయన పోటీలో ఉన్నారు. మామిడాలపల్లి అంటేనే అగ్రవర్ణాలకు అడ్డ. అలాంటిది మరి మీరు పోటీ చేస్తున్నారు, మరి మీకు భయం అనిపిస్తలేదా? ఈ ఊరికి 350 ఇండ్లు నేనే పట్టుకొచ్చిన. ఇంద్రమ్మ ఇండ్లు 390 పెన్షన్లు నేనే తీసుకొచ్చిన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మనం ప్రస్తుతం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ఉన్నాం. మామిడాలపల్లి గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా 10 మంది బరిలో ఉన్నారు. 10 మందిలో దరిపల్లి సారయ్య గారు పోటీ చేస్తున్నారు. ఆయన యాక్చువల్లీ వికలాంగుడు అయినప్పటికీ కూడా ధైర్యంతో ఖచ్చితంగా కొట్లాడి నేను సర్పంచ్ కావాలని చెప్పేసి ఆయన పోటీలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సారయ్య గారు, మీ ధైర్యం ఏంది? మీరు ఆల్రెడీ వికలాంగుడు. చాలా మంది మన ఇక్కడ ఈ యొక్క మామిడాలపల్లిలో చాలా మంది డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అందరూ పోటీలో ఉన్నారు. మీరు మాత్రం పోటీకి సై అంటున్నారు. ఏంది అసలు మీ ధైర్యం ఏంది? నా ధైర్యమే నా కులం. ఈ కులమే నన్ను నాయకునిగా తయారు చేసి ఊళ్ళో పంపుతుంది. మీరు ఇంతకుముందు కూడా సర్పంచ్ పోటీ చేసిన వాడు కదా? 2006లో అది అప్పుడు ఎస్సీ రిజర్వ్డ్. ఓకే, అప్పుడు కూడా పోటీ చేసిన. 1995లో మొదటిసారిగా వార్డు మెంబర్ గా ఎంపికైనా. 2001 వరకు వార్డు మెంబర్. ఏమైంది అసలు? కాల్కి ఏమైంది? పోలియో. ఓకే, ఇప్పటికి నడుస్తున్నారా? నడుస్తున్నా. ప్రచారం కూడా ఇట్లనే చేస్తున్నారు. ఏమంటున్నారు ప్రజలు? ఏమంటారు మన మామిడాలపల్లిలా? ఇది అగ్రవర్ణ గ్రామం కదా, అంతా సైలెంట్ ఉంటుంది. అంటే అగ్రవర్ణ గ్రామం మీరే చెప్తున్నారు కదా, మరి యొక్క వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను మరి అగ్రవర్ణాలు మద్దతు ఇస్తాయా? ఇలాంటి వాళ్ళకు ఓటేస్తారా? నాలాంటి వాళ్ళకు ఓటేయడానికే ఇంతవరకు జనరల్ ఇప్పటికి మా గ్రామంలో 10 సార్లు ఎన్నికలు జరిగినాయి. 7 సార్లు జనరల్ గెలిచిండ్రు, 2 సార్లు బీసీ, ఒకసారి ఎస్సీ. అంటే పోయినసారి ఇప్పుడు మాత్రమే జనరల్ లో మేము పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. ఇక్కడున్న పద్ధతి ఏంటంటే జనరల్ వచ్చినప్పుడు ఇది రెడ్డిది మాత్రమే, ఎవరిది కాదు. మీరు పోటీ చేయొద్దు. మాకు వచ్చినప్పుడు మీకు వచ్చినప్పుడు మేము పోటీ చేస్తున్నావా, మాకు వచ్చినప్పుడు మీరు పోటీ చేయొద్దు అని. అంటే గతం నుండి మా వాళ్ళు కూడా వాళ్ళకే వచ్చింది కదా, మనం చేయొద్దు బిడ్డ, మనం దాంట్లో ఉండొద్దు బిడ్డ అంటే. ఇప్పటికీ 80% మంది అది మనది కాదు కదా, అది వాళ్ళదే కదా, మనం ఎట్లా పోటీ చేస్తాం అంటే. పోయినసారి అందరూ పోటీ చేయొచ్చు అని ఒక నిరూపణ గురించి రాచపురి కొమరమ్మను ఇక్కడ నుండి పోటీ చేయించింది. లాస్ట్ టైం అప్పుడు జనరల్ మహిళ, ఇప్పుడు జనరల్. ఇప్పుడు అలా కొడుకు నేను బరిలోనే ఉన్నా. ఇప్పుడు మీరు వాళ్ళ అబ్బాయా? లేదు, రాచపురి కొమరమ్మ కొడుకు ఆయన కూడా బరిలోనే ఉన్నాడు. ఇప్పుడు మరి మామిడాలపల్లి అంటేనే అగ్రవర్ణాలకు అడ్డ, అవునా కదా? అంతే. అలాంటిది మరి మీరు పోటీ చేస్తున్నారు, భయం అనిపిస్తలేదా? భయం అని అంటే 95 నుండి జనాలలోనే ఉన్నా. దామోదర్ రెడ్డి ఇక్కడ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పటి నుండి ఆయన 85లో రాజకీయంలోకి వచ్చిండు, నేను 95లో రాజకీయంలోకి వచ్చింది. అప్పటికి ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. అవును, ఆయనతోనే ఢీ కొట్టుకుంటూనే వస్తాను. ఆయన కూడా వ్యతిరేకంగా. అవును, మరి ఆయన టీడీపీ, నీ కాంగ్రెస్ అప్పటి నుండే. మరి ఇప్పుడే పార్టీ? ఇప్పుడు నేను ఏ పార్టీలా లేకుండా నోటాలుగుండు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుండి ఎప్పుడు బయటకు రాలే. ఇక కొంత టైంలో ఎవరైనా కూడా హోలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మరి మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఫస్ట్ నేను పోటీ చేయడానికి మొదటి కారణం, జనరల్ అనేది ప్రతి ఒక్కరిది, దానికి మనలాంటి వాళ్ళు కూడా అర్హులే. కాబట్టి నేను పోటీ చేస్తే నాకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ముఖ్యం కాదు, నా భవిష్యత్ తరం. అంటే జనరల్ కూడా మనమే పోటీ చేయొచ్చు, మనకు కూడా అర్హత ఉంటది. ఇప్పుడు నేను ఇట్లుండవచ్చు, మా భవిష్యత్ తరం వాళ్ళు మేధావులుగా డబ్బున్నోళ్ళుగా తయారవుతారు కావచ్చు. అరే మా గతంలో ఇప్పుడు మా తాతలు పోటీ చేయలేదని ఇప్పటిదాకా మా వాళ్ళు పోటీ చేయకుండా వచ్చిండ్రు. ఇప్పుడు మేము కూడా
అలాగే ఉంటే భవిష్యత్ తరం వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత ధనం ఉన్నా జనరల్ పోటీ చేయలేరు. దాని గురించి మాత్రమే నేను పోటీ చేయడానికి మరి ఎట్లా సిద్ధపడ్డా. ఉంది? మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఆ ప్రచారం మరి ఎట్లా- చేస్తున్నాం. ఎట్లా మరి మద్దతు ఉందా? నేను హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ గా చేసిన యువజన 2009 నుండి 2019 దాకా మామిడాలపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. 2009 నుండి ఇంద్రమ్మ కమిటీ మెంబర్ గా ఈ ఊరికి 350 ఇండ్లు నేనే పట్టుకొచ్చిన. ఇందిరమ్మ ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లు మరి అలా అంటున్నారా ఇప్పుడు? ఉన్నారు. 390 పెన్షన్లు నేనే తీసుకొచ్చిన. అంటే మా కమిటీ కన్వీనర్ వెంకటస్వామి రాజరెడ్డి. నేను 2006 నుండి తెలంగాణ అత్యంత మటుకు మేమే పనిచేసినాం. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ కావాలి అని గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకు ఆ సంఖ్యని ఇచ్చింది మాకు. సరే, మరి మీరు ప్రచారం చెప్పు. ఒక్కటి సెకండ్. అది అగ్రవర్ణాల చేతిలో ఉంది ఆ భూమి. అసలు ఆడ భూమి వెళ్తుందని ఎవరికి తెలియదు. కానీ 4 ఎకరాల 30 గుంటలు తీసినాం. దాన్ని ఒక 10 సార్లు సర్వే చేస్తున్నట్టే సర్వే ఆఫీసర్లు ఉన్నారు. అయినా మేము విరమించుకోలే. పున్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు ఇదంతా చెప్తే స్పెషల్ ఆఫీసర్ పంపిండు. ఆ సర్వే చేస్తే దాని స్థానంలో అగ్రవర్ణాల వాళ్ళే కుట్టాలు, గుడిసెలు, రాళ్ళు, వీళ్ళందరూ తెలిసే రాళ్ళు అవన్నీ ఉన్నాయి. వాటిని తీయాలనంటే వాళ్ళొక్క 10 నెలలు ఆపారు. 11 నెలల మా మీద కేసు అయింది. మేము వ్యతిరేకంగా తిరుగుతున్నామని వెంకట స్వామి నా మీద కేసు అయింది. కేసు అయితే ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు, ఈ భూమి మీద గవర్నమెంట్ కాదట కదా అంటే, సార్ సర్వే అయినాక ఎవరితో తేలుతుంది కదా అంటే ఓకేనా అన్నాడు. సర్వే అయినాక మేము శిక్షకు కూడా మేము సిద్ధం. వాళ్ళు ఏదో చెప్పారని మావినికి రాకండి అని అంటే ఆయన ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. మిలిటరీ రిటైర్డ్ ఆయన సర్వేర్గా వచ్చిండు. అంటే అప్పుడు వాళ్ళకి తక్కువ వయసుతోనే కదా. ఆయన వచ్చి డైరెక్ట్ నన్ను అడిగింది, నేను హోటల్ కాడ ఉన్నా, ఇక్కడ సారయ్య వెంకటస్వామి ఎవరయ్యానని. ఎందుకు సార్ అన్న. అక్కడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పంపిండు. వీళ్ళట నా వ్యతిరేకంగా తిరుగుతాను అంటే సారయ్య నేను వెంకటస్వామి అతను. సరే, నేను ఒక్కటే అయిపోయింది. ఒక్కటి ఆ ఇంద్రమ్మ కాలనీ నిర్మాణం. రెండవది ఐకేపీ. ఇక్కడ సీడ్ వాళ్ళ విలేజ్ ఇది మామిడాలపల్లి అనేది మొత్తం సీడ్ విలేజ్. ఇక్కడ రైతులకు సరి అయిన ధర దొరకపోయేది. వాళ్ళు ఎంత కోటకు మిల్లోళ్ళు ఎంత కడుగుతా అంతకే ఇవ్వాలి. సీడోళ్ళు ఎంత ధర పెట్టినా వాళ్ళకే ఇవ్వాలి. ఆ సమయంలో కంపల్సరీగా ఐకేపీ కావాలి అనే ఉద్దేశంతో ఐకేపీ తీసుకొచ్చినాం. సొసైటీ తీసుకొచ్చినాం. అక్కడ గుడిని మీరు ఇప్పుడు ఉన్నారా, వెంకటేశ్వర గుడి. ఆ వెంకటేశ్వర గుడికి 14 గుంటల భూమి 70,000 చొప్పున ప్రైవేట్ ల్యాండ్ కొంటానని సిద్ధపడితే గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసినాం కదా. ఇదే నేను అన్న చూడండి, ఇంద్రమ్మ కాలనీకి తీసిన 4 ఎకరాలకెళ్ళే 18 గుంటల భూమి ఏ పైసలు అవసరం లేదు. ఆ పైసలను మీరు గుడికి పెట్టుకోండి. మేము తీసుకొచ్చిన భూమిలోకి వెళ్ళి అందులో నా ప్లాట్ వదిలేసుకున్నాం. అట్లా అయితేనే ఎంఆర్ఓ ఇస్తున్నాడు నీ ప్లాట్ రాసి. ఎందుకంటే మీరే పోరాడతారు కదా. వెంకటస్వామి అలా ప్లాట్ వదిలేసిండు. అట్లా ఒక 4 ప్లాట్ వదిలేస్తే ఆడికి వచ్చి అప్పుడు ఎంఆర్ఓ నామాలు పెట్టిండు. అట్లా వెంకటేశ్వర టెంపుల్ ఇవన్నీ వచ్చినాయి. అదే రకంగా నేను భవిష్యత్ గ్రామం కావాలి. ఇప్పుడు మీ కాలేజ్ తిరుగుతున్నారు కదా, మీకు మంచి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉందా లేదా? ఉంది. అయితే మీరు ఇదే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కాలనీలలో తిరిగితే అక్కడ సపోర్ట్ ఉందా? ఉందా? అరే అగ్రవర్ణాలు కూడా అందరు అహంకారులు ఉండరు కదండి. ఏమంటున్నారు మరి అక్కడ తిరుగుతే? అయితే వాళ్ళు సైలెంట్ గా ఏమని అంటాను. మేము చేసేది ఎత్తున్నావు మరి నువ్వు, నీకేమో అవసరం అంటే వాళ్ళతో జనరల్ సీట్ వాళ్ళకి పనులు చేసిన, నేను అలా పనులు చేసిన, పెన్షన్లు చేసిన, ఇల్లు చేసిన, ప్రతి పని నేను చేసిన. రేషన్ కార్డు కావాలంటే చేసిన, ఉపాధి హామీ కావాలంటే రేషన్ కార్డు నేనే సర్వే చేసిన. ఇట్నే ఉండి ఉపాధి హామీ నేనే సర్వే చేసిన. ఓకే, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే పైసలు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే, సర్పంచ్ ఎలక్షన్ అంటే పైసలు. ఏ ఊళ్ళైనా ఓటుకు 1000, 2000, 3000 ఇస్తారు. మరి ఈ ఊళ్ళో ఇస్తున్నారా? ఈ ఊళ్ళో ఇస్తారా? అది సహజంగా జరిగే పని. అవన్నీ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఎట్లా గెలుతారు? నేనేమన్నాండి, నేను కేవలం ఉనికి గురించి మాత్రమే
ఉనికి నా వాళ్ళది. అంటే ఇక్కడ ఎంత ఉంటుందో తెలుసా అండి? 700 ఓట్లు. మరి వీళ్ళంతా రేపు వీళ్ళంతా నీకు ఒకటే support వాడ, చేస్తారా? వీళ్ళంతా ఒకటే వాడ. అదే నీకు చేస్తారా అంటున్నా. అరే వాళ్ళకే వదిలేస్తానా, వాళ్ళ భవిష్యత్ తరంకు నాకు మెజార్టీ అయిపోతే ఇంకెవడు ముందుకు వాళ్ళ రాడు. కోసం నువ్వు చేస్తున్నావు. అంతే. ఓకే, జనరల్ సీట్ల ఎస్సీ వర్గాలు ఎందుకు చేయదు, నువ్వు చేస్తున్నావు. చేస్తున్నా. సరే వీళ్ళంతా రేపు పొద్దున నేను నిలబడతారా? నేను వాళ్ళకే వదిలేస్తాను కదా. రేపు అవతల అరే ఈయన ఉన్నాడు, ఈయన కొడుకు రావచ్చు, ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు రావచ్చు, ఆయన మనవాడు రావచ్చు, వాళ్ళ కొడుకు రావచ్చు. వాళ్ళు నేను ఒక్కనే కాదు కదా, నన్ను ఇప్పుడు ఆగిరాడుకో వాళ్ళంతా ఆగిపోతారు. ఎందుకంటే గైన గంత ప్రయత్నం చేస్తేనే, ఆయన 30 సంవత్సరాల అనుభవం ఉండి అంతా చేస్తేనే మా వాళ్ళు సహకరించలే, మాకు సహకరిస్తారా అనేది వాళ్ళకు అనిపిస్తుంది అనిపేదా? ఆ భవిష్యత్ తరం వీళ్ళు కాపాడుకోవాలంటే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి గంతే. దాని గురించే నా పోరాటం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఈ గ్రామం వల్ల ఒకవేళ మీరు అన్ని అనుకొని మీ వాళ్ళంతా ఎంబడి నిలబడి నిన్ను గెలిపిస్తే ఏం చేస్తావు ఈ గ్రామాన్ని? ఈ గ్రామాన్న కీర్తిశేషులు మాజీ సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి గారు అట్టడుగున ఉన్న గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి. ఆయన స్ఫూర్తితోని నేను ఆధునిక గ్రామాన్ని నిర్మించాలనుకుంటాను. ఓకే, ఇది నా లక్ష్యం. ఓకే, మౌడలపల్లి అంతే. అప్పుడు వచ్చింది అతని హాయంలో 3 సార్ల ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఇప్పటి వరకు గాలే. నా లక్ష్యం కూడా అతని లాగానే ఆధునిక గ్రామాన్ని నిర్మించాలి, అతని లాగానే మోడల్ విలేజ్ గా నేను చూపించాలి. నాకు అనుభవం ఉంది, చదువు ఉంది, ప్రణాళికలు ఉన్నాయి, ఏం చేయాలనేది కూడా ఉంది. ఈ జనాభా తెలుసు, ఈ ఓటర్లు తెలుసు, ఇలా 30 సంవత్సరాల నుండి వాళ్ళు అన్ని చూసుకుంటారు, వాళ్ళ మనస్తత్వాలు తెలుసు. ఓకే, ఏంది మన గుర్తు ఫుట్బాలా? ఫుట్బాల్ గుర్తు. ఫుట్బాల్ తోటి ఫుట్బాల్ ఆడతాం అన్నట్టు అందరినీ 9 మంది అభ్యర్థుల్ని అంటే అట్లే ఉన్నది నీది. రైట్, చెప్పు నీ గుర్తు చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు నీ యొక్క మౌడలపల్లి గ్రామ ప్రజలకు, మీ యొక్క ఫైనల్ గా మామిడాలపల్లి దరిదాపుగా అభివృద్ధి గ్రామమే అనుకుంటారు, కానీ అట్టడుగు గ్రామమే. ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఆ బయట వాళ్ళకు మాత్రం మామిడాలపల్లి అంటే డెవలప్ దామోదర్ రెడ్డి ఉన్నాడు, నరసింహారెడ్డి ఉన్నాడు అంటే వాళ్ళు చేసిండ్రు. వాళ్ళ పాలన అయిపోయి 20 సంవత్సరాలు అవుతారు. అప్పటి నుండి కేవలం మొన్న ఉప ఎన్నికలలో మాత్రమే ఈ గ్రామంలో సీసీ రోడ్లు, ఆ డ్రైనేజీలు వచ్చినాయి తప్ప ఇంక 20 సంవత్సరాలైనా ఈ సీసీ రోడ్లు రాపోవు, డ్రైనేజీలు రాపోవు. వీళ్ళు చేయపోరు. వాళ్ళకి కేవలం అధికారం మాత్రమే. ఇప్పటి వరకు మాజీ సర్పంచ్ చనిపోయిన కాంచెలి ఇప్పటి వరకు ఈ పాలకులు కేవలం అధికారం మాత్రమే దక్కించుకోవడానికి కాలయాపన చేసింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే. నేను సర్పంచ్ గా ఎంపికైతే మొదటిసారిగా వర్గాల ఇళ్ళే ఉన్నాయి. వాళ్ళ ఇంటి పన్నులు, నల్ల పన్నులు రద్దు చేస్తా. మొదటి వాగ్దానం నాదేది. రెండవది, గ్రామ సచివాలయాలు ఆంధ్రాలో వార్డు సచివాలయాలు అనేది ఏర్పాటు చేసిండ్రు. అలా దాని స్ఫూర్తితోని ఈ గ్రామంలో 5 వార్డులల్లా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తా. అక్కడ సిబ్బందిని పెట్టి ప్రజలు తమకి ఏ అవసరం ఉన్నా గ్రామ పంచాయతీకి రావడం కాదు. ఈ 5 వార్డులల్లా ఎక్కడ మరివాడ ఒకటి, బస్టాండ్ ఒకటి, ముద్రాజ్ కాలనీ ఒకటి, గొల్లపల్లి ఒకటి, ఎస్సీ కాలనీ ఒకటి, ఎక్కడి వాళ్ళు అక్కడనే గ్రామ పంచాయతీకి రాకుండా అక్కడ సిబ్బందిని పెట్టి వాళ్ళ అవసరాలను తీరుస్తా. మహిళలకు 5 భవనాలు ఏర్పాటు చేయిస్తా. వాళ్ళు అక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతారు. ఏ వాడలా ఆ వాడల్నే వాళ్ళ మహిళా సంఘాల మీటింగ్లు కానీ, వాళ్ళ మహిళా సంఘాల చర్చలు కానీ ప్రతిదీ అందులో సిబ్బందిని పెట్టి ఈ మహిళా సంఘాలు వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి అక్కడ చెట్ల కింద, పుట్టల కింద, ఆ గోడల కింద కూకుండి ఈ వీళ్ళు శ్రమ పడతారు. వాళ్ళ గురించి మహిళా బ్యాంకుని ఇక్కడ ఏర్పాటు చేసి అదే బ్యాంకు సిబ్బందిని ప్రతి మహిళ ఇంటికి రప్పిస్తా. రెండవది, పింఛన్లదారులు పాపం ఎండల వాళ్ళు నిలబడలేక, ముసలోళ్ళు, వికలాంగులు నిలబడలేక ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛన్లను పంపిణీ చేయిస్తా. ప్రతి పింఛన్దారు ఇంటికి పంపించి సిబ్బందిని ప్రతి పింఛన్దారికి అప్పచెప్తా. రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యానికి వీళ్ళు బండ్లు పట్టుకొని పోడు,
ఆ సైకిల్ పట్టుకొని పోవుడు ఇవి కాదు. ప్రతి ఇంటికి రేషన్ బియ్యంను రప్పిస్తా. ఆ రేషన్ బియ్యం డీలర్ వచ్చే ఇంటికాడ ఇవ్వాలి. అది గవర్నమెంట్ అంత రూల్ అని ఉండని. గ్రామ ప్రభుత్వం తీర్మానం చేసి ప్రభుత్వంతోనే కొట్లాడతా. మూడవది మంచినీరు. వాస్తవంగా మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఒక మంచినీరు ఏంటిది అనేది నిరూపించిండు. కానీ ఇప్పుడు ఆ మంచినీరు వస్తలేదు. ఆ మంచినీరుని శుద్ధి చేసి వీళ్ళు ఎక్కడెక్కడనో చల్లూరులా అక్కడ నీరు తెచ్చుకుంటారు. ఆ మంచినీరుని శుద్ధి చేసి ప్రతి ఇంటికి వాళ్ళకి 20 లీటర్ల క్యాన్ వాళ్ళ ఇంటికి పంపుతా ఆటో ద్వారా. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది ఇక్కడ. మేము ఏర్పాటు చేసిన 15 సంవత్సరాలు అయితేనే దానికి సరి అయిన స్థలం లేదు. ఆ స్థలం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రంలో భవనం నిర్మించి అది నిల్వకు గోదాములు నిర్మిస్తా. రైతు వేదిక లేదు మా కాడ. గవర్నమెంట్ 4 ఊళ్ళకి ఒకటి ఇచ్చింది. నా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మా గ్రామంకే రైతు వేదిక కట్టిస్తా. అక్కడ వ్యవసాయ పరిశోధన మినీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. ప్రతి వాగ్దానం మీ టీవీ ద్వారా ఇస్తున్నా. నేను గెలిచినా గెలవకపోయినా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్టాడి తప్పకుండా ఇవి రాబట్టడానికి ప్రయత్నం చేస్తా. ఇక నుండి గెలిస్తేనే చేత అనేది ఏం లేదు. సో ఇది పరిస్థితి. మామిడాలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సరిపల్లి సారయ్య గారు తమ గెలుపై ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా తాను గెలిస్తే అన్ని హామీలు అమలు పరుస్తానని, అభివృద్ధి చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్ తో అక్షయ్.